బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం లాబింగ్ మొదలు పెట్టారు పార్టీ నేతలు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పార్టీ నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉండడంతో విజయశాంతి, అద్దంకి దయాకర్ వేరువేరుగా నటరాజన్, మీనాక్షితో సమావేశమయ్యారు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వండి అంటూ నటరాజన్, మీనాక్షి వద్ద విజయశాంతి చర్చించినట్లు సమాచారం. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. దేవిక, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 మంది మంత్రులతోటి ఆ యొక్క కేబినెట్ విస్తరించి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా 6 కేబినెట్ మంత్రి పదవులు ఖాళీ ఉండడంతో గతంలో నుండి ఇప్పటి వరకు ఆ యొక్క కేబినెట్ విస్తరణ జరుగుతుందని ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడల్లా దీని మీద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేక భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఆశావాదుల సంఖ్య ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మాకు కూడా మంత్రి పదవి అవకాశం ఇవ్వాలంటూ చాలా మంది బృందాల వారిగా లేకుంటే ఒక్కొక్కరుగా వారి యొక్క గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి సంబంధించి నిన్నగాక మొన్న చూసినట్లయితే మాదిగ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఈ యొక్క కేబినెట్ లో మాదిగలకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఎంపీలు ఉండేది, ఆ యొక్క ఎంపీలు కూడా మాకు రాకుండా పోయింది. ఖచ్చితంగా మాదిగలకు సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో అవకాశం కల్పించాలని మాదిగ బృందం ఆ యొక్క మీనాక్షి నటరాజన్ కలిశారు. దీనికి సంబంధించి ఈ రోజు కూడా విజయశాంతి, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత వీరికి కూడా కొంత మంత్రి పదవుల మీద ఆశ కలిగింది. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కూడా మంత్రులుగా చేయాలనే ఆశతోటి వీళ్ళు ఖచ్చితంగా వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సినీ నటి విజయశాంతి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తను కూడా మంత్రి పదవి కావాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2 మహిళా మంత్రులు ఉన్నారు. 18 మంత్రులు ఆ యొక్క తెలంగాణలో 18 మంది మంత్రులు ఉండగా కనీసం ఇప్పుడు ఇద్దరికి అవకాశం ఉంది. అందులో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించాలని, ఈ యొక్క విస్తరణలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించాలని విజయశాంతి ఒక పక్క కోరగానే కోరుతున్నారు. అదే విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఒక మారిన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉన్నాను, ఖచ్చితంగా నాకు కూడా మంత్రి పదవి కావాలని మీనాక్షి నటరాజన్ ను కోరాడు. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణలో బీసీలకు లేకుంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రాహుల్ గాంధీ ఏ విధంగానైతే చెప్పాడో ఖచ్చితంగా ఎస్సీ బీసీలకు సముచిత కల్పించాలని రాహుల్ గాంధీ ఆదేశాలతోటి ఖచ్చితంగా ఈ యొక్క బీసీలకు ఒక మహిళా నేతగా నాకు మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కూడా పోటీ పడుతున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహార శైలి కొంత ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. ఎవరికి ఇవ్వాలి అనేది సందిగ్ధంగా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంది అని హైకమాండ్ చెప్తూనే ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ విస్తరణ యొక్క జూన్ మొదటి వారంలో విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అయిపోయిన తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నేతలు మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్లి మంత్రి పదవి ఆశిస్తున్న వారిని ఖచ్చితంగా ఈ యొక్క విస్తరణ ఖచ్చితంగా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క మంత్రి పదవి ఆశిస్తున్న వారు సంఖ్య భారీగా ఉంది. కాకపోతే 6 కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు కల్పించే అవకాశం ఉందో ఇది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతుంది. వర్షం ప్రభావంతో భారీగా వరద నీరు ప్రవహించడంతో తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. నార్త్ సిక్కింలో నిర్మాణంలోని ఉన్న వంతెన కొట్టుకుపోయింది. రహదారులపై కొండ చర్యలు విరిగిపడడంతో పర్యాటకుల వాహనం మంగన్ జిల్లాలోని నదిలో పడిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మంది గల్లంతైనట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఇక సిక్కింలో మొత్తం మీద 1500 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురిశాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మట్టి పొరల్లో దాగి ఉన్న రంగురాళ్లు, వజ్రాలు వర్షం ప్రభావంతో పడనున్నాయి. ఇదే తరహాలో ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల కోసం స్థానిక ప్రజలు అన్వేషణ చేపట్టారు. పరిటాల, మొగులూరు, బత్తినపాడు, గని, ఆత్కూరు, చందర్లపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో గతంలో వజ్రాలు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. వర్షానికి మట్టి పొర తొలగిపోతే వజ్రాలు బయటపడతాయని చెప్పారు. గతంలో కోహినూర్ వజ్రం కృష్ణా తీరంలోనే లభ్యం కావడంతో అప్పటి నిజాం నవాబు కొన్ని గ్రామాలను ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించారని స్థానికులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురిశాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో మట్టి పొలాల్లో దాగి ఉన్నటువంటి రంగురాళ్లు, వజ్రాలు వర్షం ప్రభావంతో పూర్తిగా కూడా పడనున్నాయి. ఇదే తరహాలో ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వజ్రాల వేట మొదలైందని చెప్పుకోవాలి. కృష్ణా నది పరివాహక ప్రాంతాలు వజ్రాల కోసం స్థానిక ప్రజలు అన్వేషణ చేపట్టారు. పరిటాల, అదేవిధంగా మొగులూరు, ఒత్తినపాడు, దాంతోపాటు గని, ఆత్మకూరు, చంద్రలపాడు మండలాల్లో పలు గ్రామాల్లో గతంలో ప్రజలు లభ్యమైనటువంటి స్థానికులు తెలిపారు. అయితే వర్షానికి మట్టి పొర తొలగిపోవడంతో వజ్రాలు బయటపడతాయని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కోహినూరు వజ్రం కృష్ణా నది తీరంలో లభ్యం కావడంతో అప్పటి నిజాం నవాబులు కొన్ని గ్రామాలను ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాంతో చూసుకున్నట్లయితే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా కూడా ఇటు గుంటూరు కావచ్చు, అదేవిధంగా క్రోసూరు ప్రాంతం కావచ్చు, ఇప్పుడు మనం చెప్పినటువంటి పలు గ్రామాలు కావచ్చు, ఎప్పుడు కూడా వర్షం పడినటువంటి కొత్త తరహాలో అక్కడ కొంత వజ్రాల వేట అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రస్తుతం అయితే ఆ నదీ వేటకి వెళ్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం గత 10 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా ప్రస్తుతం అయితే వజ్రాల వేటకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఒక కృష్ణా జిల్లాలోనే కాదు, గుంటూరు జిల్లా ఉన్నటువంటి అటు క్రోసూరు కావచ్చు, అదేవిధంగా ఇటు పెదకొరపాడు కావచ్చు, పెదకొరపాడు ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలైతే అక్కడ వజ్రాల వేటకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో, ఎందుకంటే కోహినూరు వజ్రం అనేది కృష్ణా జిల్లా నది పరివాహక ప్రాంతం నుంచే పుట్టింది కాబట్టి దానికి సంబంధించి వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతాల్లో వజ్రాల వేటకైతే ప్రజలే వెళ్తారని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రస్తుతం అయితే కొంత గత కొద్ది రోజులుగా కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ లో, మే సీజన్ లో పడేటువంటి వర్షాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాస్త
అక్కడ వజ్రాల వేట అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆ గ్రామస్తులంతా కూడా వజ్రాల వేటలో నిమగ్నం అయిపోయారని చెప్పుకోవచ్చు. ఈ వర్షం పడినప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క అంశాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వజ్రాల వేటని కొనసాగిస్తూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. పురాతన చరిత్ర గల కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ధర్మకర్తలు ప్రత్యేకంగా కృషి చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సూచించారు. కర్మన్ఘట్ ధ్యానాంజనేయ ఆలయంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ భూములు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ధర్మకర్తలు బాధ్యత వహించాలని సూచించారు. రోజురోజుకు వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్న నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారానికి ధర్మకర్తలు కృషి చేయాలని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కోరారు. ఆలయాలకున్న భూములను కాపాడడానికి కొరకు గత ప్రభుత్వ కాలంలో మన హనుమాన్ గుడి యొక్క జాగను కూడా కబ్జాలకు గురవడం జరిగింది. మీ పైన గురుతర బాధ్యత మొదటగా వచ్చే భక్తులందరూ కూడా సౌకర్యాలు కల్పించడం. ఈవో గారు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. హార్నిస్టులకు అందుబాటులో పనిచేస్తూ ఉన్నారు. నూతన కాలవరిగా ఆలస్యమైనా కూడా వారు మొన్నటి హనుమాన్ జయంతి రోజు అత్యధిక శాతంగా 1,500,000 పైన భక్తులు రావడం, సౌకర్యాలు మీతో కలిసి పనిచేస్తానికి ఈవో కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ముందున్న గురుతర బాధ్యత మొదటి ఇప్పుడు కేసు అయితే పెండింగ్ ఉందో ఆ కేసు పరిష్కారం కొరకు ప్రభుత్వం తరఫున మా అందరి సహకారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా భక్తులు పెరుగుతున్న క్రమంలో ఇక్కడ మన ప్రాంతం నుంచి ఇలా కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఆలయ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఏదైతే కబ్జా గురైందో దాన్ని వెనువెంటనే పరిష్కరించడంలో నూతన కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ గురుతర బాధ్యతను నెరవేరుస్తూ ఒక మెంబర్ అన్న రోజు వచ్చి ఇక్కడ భక్తులకు జరుగుతున్న సౌకర్యాలను పరిశీలిస్తూ వ్యక్తిగతంగా మరి పెద్దలు సత్యనారాయణ గారు ఉన్నారు. నేనందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుని పాటించుకోవడం కాకుండా దావే సన్నిధిలో భక్తులకు సౌకర్యం ఏర్పరచడంలో మీ స్వతహాగా ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వ తరఫున తీసుకొచ్చిన మా సౌకర్యం ఎట్లా ఉంటుంది. అదొకటే కాకుండా మీరు ముందు ఒక భక్తుడికి ఇక్కడికి వస్తే ఎలాంటి సౌకర్యాలు ఉండాలని కోరుకుంటారో అలాంటి సౌకర్యాలు మిగతా భక్తులకు కల్పించినప్పుడే మీ యొక్క ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్థకం ఉంటుంది, దానికి అర్థం కూడా ఉంటుంది. మీరు ఆ విధంగా పనిచేస్తారని చెప్పి మనందరినీ కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొండశ్రీ గారు నియమించడం జరిగింది. కాబట్టి మీ నిధులు ఏదైతే దేవుడి ముందే ప్రమాణం చేశారు కాబట్టి సరిగ్గా నిర్వహించాలని కోరుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వంలో పేదల బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేసి వైసీపీ పెద్దలు సొమ్ము చేసుకున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆరోపించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చౌక ధాన్యపు షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పేదల బియ్యం అక్రమాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని చెప్పారు. పేదల బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని, డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో డీలర్ల ద్వారా ప్రజలకు సరుకులు పంపిణీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. పేదల కడుపు నిండా 3 పూటల అన్నం తింటున్నారు అంటే టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామనే ముఖ్య ఆద్యుడని ఎమ్మెల్యే సింధూరా గుర్తు చేశారు. కేజీ బియ్యం ఇచ్చిన ఘనత ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచేనే మిగతా రాష్ట్రాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు అని చెప్పి ఒక మార్గదర్శకంగా స్ఫూర్తి ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ ఆనవాయితీని మనం కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి దాదాపు 150,000 కుటుంబాల వరకు రేషన్ ఇస్తున్నారు. అంటే మిగతా ఈ 150,000 కుటుంబాలు కూడా ఈరోజు కడుపు నిండి అన్నం తింటున్నాయంటే కారణం తెలుగుదేశం పార్టీ. ఈ రోజున కొత్తగా విడిపోయిన వాళ్ళకి కానీ కొత్త కుటుంబాలకు కానీ రేషన్ కొత్తగా కార్డులు ఇవ్వాలని చెప్పి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము. దానికి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టినాం. కాబట్టి ఎవరికైతే లేవో అటువంటి వాళ్ళు తప్పుకోకుండా రేషన్ కార్డులు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో
ముందు ప్రవేశపెట్టిన ప్రభుత్వం యొక్క పథకం విఫలమైపోయింది. అంటే దానికోసం బండ్ల కోసం వెయిట్ చేయాలా, కూర్లు నాలుగు వదిలిపెట్టేసి ఎప్పుడోసారి కాసుకోవాలి. ఇప్పుడు అట్లా లేకోకుండా దుకాణాలు ఇస్తున్నారు కాబట్టి 15 రోజులు 8 గంటల పాటు డైలీ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఖాళీగా సమయం దొరికితే అప్పుడు పోయి తీసుకోవచ్చు. దానివల్ల మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. వికలాంగులు కానీ ఆరోగ్య సమస్యలు దాటిన వాళ్ళు కానీ ఇళ్ళకే బీస్తున్నారంటే ఇది కూడా చాలా మంచి పరిణామం. కొత్త విధానానికి నాంది పలుకుతున్నాం. ఇది అందరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వికలాంగులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళ ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. పెద్దవాళ్ళు అక్కడ షాపుల దగ్గర క్యూలో వెయిట్ చేయని వాళ్ళకి వాళ్ళ సొంత ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం మంచిగా ఆలోచించి చేస్తున్న మంచి కార్యక్రమం. గత ప్రభుత్వం చాలా బండ్లు పెట్టి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారని చెప్పారు, కానీ అది అమల్లోకి రాలేదు. బండ్లన్నీ కూడా తెలియని గుర్తు పెట్టలేని స్టేట్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం ఆలోచించి ఇంటి దగ్గరికి వచ్చి ఇది అందజేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే కొత్త బియ్యం కార్డు కూడా ఓపెన్ అయిందండి. బియ్యం కార్డు మార్చుకోవాల్సిన వాళ్ళు. బెంగళూరులో బీఎంటీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ సిగ్నల్ దగ్గర గొడవ పడిన మహిళపై బస్సును డ్రైవర్ పోనిచ్చాడు. అప్రమత్తమైన మహిళ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ప్రమాదానికి ముందు బీఎంటీసీ బస్ డ్రైవర్ను నిలదీసేందుకు కారులోంచి దిగి బస్సు ముందుకు వచ్చి నిల్చోవడంతో ఆగ్రహించిన డ్రైవర్ సిగ్నల్ పడిందంటూ ఆపకుండా బస్సును పోనిచ్చాడు. దీంతో ఘటనపై నెట్టింట స్థానికులు మండిపడుతున్నారు. తమిళనాడులోని తిరువన్నామలై ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయంలో ఏపీ కర్ణాటక భక్తులు తన్నుకున్నారు. ఇవాళ ఉదయం పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక భక్తుల మధ్య క్యూ లైన్లలో జరిగిన తోపులాట కారణంగా మొదలైన చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గొడవ వల్ల క్యూ లైన్లో 3 కిలోమీటర్ల వరకు భక్తుల రద్దీ నెలకొంది. స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 2 వర్గాల భక్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని తిరుమన్నావలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ సంఘటన ఆలయంలో భద్రత, రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో చర్చకు దారితీసింది. దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా 3,395 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 24 గంటల్లోనే 685 కొత్త కేసులు నమోదు కాగా 4 మృతి చెందినట్లు వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటికి వరకు 26 మంది కరోనాతో మృతి చెందారు. కేరళలో అత్యధికంగా 1000కి పైగా కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. కీలక సర్క్యులర్ జారీ చేసింది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. మమతా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. టీఎంసీ పాలనలో బెంగాల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. బెంగాల్లో పెరిగిన అవినీతిని, ప్రభుత్వ పాలన నచ్చక రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న హిందువులను ఆపుతున్నామన్నారు. అలాగే రాష్ట్రంలోకి వస్తున్న చొరబాటుదారులను సైతం అడ్డుకుంటామని అమిత్ షా వెల్లడించారు. मंडल पदाधिकारियों की आवाज को क्या हो गया है? बंगाल में भाजपा सरकार बनानी है या नहीं बनानी है? घुसपैठ रोकनी है या नहीं रोकनी है? भ्रष्टाचार समाप्त करना है या नहीं करना है? हिंदुओं का पलायन रोकना है या नहीं रोकना है? तो ऐसी आवाज नहीं चलेगी। मेरे साथ दोनों हाथ उठाइए, दोनों हाथ उठाइए, विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की, जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित पश्चिम बंगाल